ప్రసంగి అయితే ఇలా ప్రసంగిలో 12వ అధ్యాయం 11వ అధ్యాయం ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ ఏమని చెబుతున్నారు? యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము. ఏమని చెబుతున్నారు? ఏడ్చుకుంటా కూర్చో లేదా బాధపడుతూ కూర్చోని చెప్పట్లా. సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. యవనస్తులకి ఈ విషయాలు చెబితే ఎలా ఉంటుంది? బైబిలే చెబుతుందిగా, ఆనందంగా ఉండు, నీ హృదయం యొక్క ఆలోచన ప్రకారంగా ఉండు, అలా ఉండు, ఎలా ఉండని వాక్యం చెబుతుంది కదా అనుకుంటారు. దేవుడు అప్పుడు అక్కడే చెబుతున్నారు. ఏమనంటే ఏమని చెబుతున్నారు? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వేం చేయాలి? జ్ఞాపకం ఉంచుకో అని చెప్తే మంచి యవన ప్రాయం. 33.5 సంవత్సరాలు యవన ప్రాయమేనండి. యవన ప్రాయంలో అన్ని ఆశలు, అన్ని కోరికలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అన్నిటిని ఏం చేశారు? జయించారు. ఆయన ఈ లోకాన్నే ఏం చేశారు? లోకాన్నే జయించారు. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నేను లోకాన్ని జయించిన మీరు మీ హృదయాన్ని జయించండి. మీ హృదయం బాగుంటే మొత్తం బాగుంటుంది. మీ హృదయం శుద్ధిగా ఉంటే మొత్తం బాగుంటుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పారు. బాల్యంలో నుంచే ఈ గ్రంథాన్ని పిల్లలకు నేర్పినప్పుడు వారు యవనంలో తొట్టిల్లిపోకుండా ఉంటారు. యవనం వరకే కాదండి, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఒడిగిపోకుండా ఉంటారు. పిల్లల భూమి మీద దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈ లోకం ఇచ్చిన పరలోకానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ